నీతి అంటే మనం చాలాసార్లు ఏమనుకుంటాం, నేను ఎవరికి ఏ హాని చేయట్లేదు, అసలు మా ఇంట్లో ఆల్ అవుట్ కూడా ఆన్ చేయట్లేదు, ఎందుకంటే దోమలు చచ్చిపోతాయి అని. అది అనీతి అంటే కాదు సుమి. వేరొకరికి ఏ హాని చేయకుండా ఉండుట మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో యథార్థంగా దేవుని ఎదుట జీవించుట నీతి. హల్లెలూయా. మనం చాలాసార్లు అనుకుంటాం, ఎవరికి ఏదో కొంచెం హెల్ప్ చేసేసినంత మాత్రాన, ఎవరికో ఏదో అలా లోకంలో చేసేవారు చాలామంది ఉన్నారు. నేను నీతిగా జీవిస్తున్నాను, ఎవరికి హాని చేయట్లేదు, కానీ యథార్థంగా కూడా జీవించరు. నిజమైన దాసుడు ఎలా ఉండదు తెలుసు, యథార్థంగా ఉంటాడు. హల్లెలూయా. దాసుడు ఎలా యథార్థంగా ఉండాలి. చాలామంది ఆఫీసులో యథార్థంగా ఉండరు. యథార్థవంతులను దేవుడు దినదినము అభివృద్ధి చేసుకుంటూ వెళుతూ ఉంటాడు. మీ ఆఫీసులో సుమి చాలా యథార్థంగా ఉండండి. మీరు ఒకవేళ ఆ యథార్థత పాటించే విషయంలో కొంత నష్టం నీకు జరగవచ్చు, డోంట్ వర్రీ. అమాంతంగా దేవుడు నిన్ను పైకి తీసుకొస్తాడు. యథార్థవంతులను దేవుడు విడిచిపెట్టడు. నువ్వు ఏ ఆఫీసులో పనిచేస్తున్నా, ఎక్కడ పని చేస్తున్నా, ఎక్కడ ఉంటున్నా, యథార్థంగా నీతిగా జీవించు. దేవుడు నిన్ను దీవిస్తాడు.